శ్రీవాణి పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా ఇదే అన్ని ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించడం ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు ఎట్లయితే వేసిందో అన్నదానం ఒకప్పుడు, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా అన్నదానం చంద్రబాబు గారు కిందటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే పెట్టారు. చిన్న చిన్న ఆలయాలు అంటే మరీ పెద్దవి కాదు, అలాగని మరీ చిన్నవి కావు. లైక్ జొన్నవాడ లాంటి గుళ్ళ దగ్గర కూడా అన్నదాన కార్యక్రమాలు పెట్టారు. అవి మరింతగా విస్తృతం చేయాలని బాబు గారు మంచి ఆలోచన చేశారు. ఇంకొక పని చేయగలిగితే అంటే బాబుగా ఈ అన్నదానం అనేటటువంటిది స్టార్టింగ్ ఎన్టీఆర్ తిరుమలలో పెట్టింది. ఆ తర్వాతన మిగతా ఆలయాలకి అన్న ముద్ర చంద్రబాబు గారి. ఖచ్చితంగా అందుకు యాక్సెప్ట్ చేయాలి, ఆయన హర్షించాలి, అభినందించాలి. ఇప్పుడు అల్పాహారం కూడా పెట్టగలిగితే బాగుంటుంది. ఉదయం పూట సాయంత్రం పూట్ల 10 రూపాయలకో 20 రూపాయలకో టిఫిన్ ఏర్పాటు చేయించగలిగితే, ఎస్పెషల్లీ ప్రముఖ ఆలయాలు సింహాచలమా, శ్రీశైలమా, కనకదుర్గగూడ ఇట్లాంటివి చేయగలిగితే బాగుంటుంది. మన ప్రభుత్వం నుంచి 10 పైసలు ఇవ్వక్కర్లేదు. అక్కడ ఆ రేంజ్లో పెట్టుకునే వడ్డించగలిగే వాళ్ళు ఎవరున్నారంటే 300 మంది వస్తారు. ఆలోచిస్తే బెటర్.